అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. పనులు కూడా ప్రారంభించారు. ఎలా ఉండబోతున్నారు? చేస్తాం. ఇక్కడి నుంచి జరుగుద్ది. 3 రాజధానులు మనకు అవసరం లేదు, మనకు ఒకటే కావాలి. ఏంటి వైజాగ్ నుంచి ఇక్కడ రావడానికి మన టైం చాలదండి, హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి మన టైం చాలదండి. సెంటర్లో ఉండాలి మెయిన్. విజయవాడ ఏంటి మెయిన్ గుండె లాంటిది. ఎక్కడికి వెళ్ళాలని విజయవాడ దిగాలి. ఇటు చెన్నై వెళ్ళాలని హైదరాబాద్ వెళ్ళాలని మొత్తం ఎక్కడైనా కూడా విజయవాడ మెయిన్ సెంటరు. ఓకేనా? అది అమరావతిని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. చేసే డబ్బు ఉండాలిగా, చేస్తాం, మొదలు పెడతాం. డబ్బు ఉండాలిగా. ఈ అప్పులు తీరుతాడు సరిపోద్ది. మొదలు పెట్టాడు జరుపుతూ ఉంటుంది. 1 సంవత్సరాలు ఎలా చేసేస్తాం, 2 సంవత్సరాలు దీపుతాడు చేస్తాడు. అంతేనా? మరి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టారు కదా, పథకాలు రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? కొన్ని చేస్తాం, మరి చెప్పినవన్నీ చేయలేము కదా. కొన్ని మంచి మంచి పథకాలు చేస్తాం, మిగతా చేయాలంటే మరి ఉండాలిగా. ఖజానాలు సొమ్ముంటే చేసేది. పథకాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఒక వృద్ధాపించిన ఒకటి ఆయన మళ్ళీ బాగా చేసాడు. ఏంటంటే ఇంటింటికి మామూలు వెళ్ళి వాలంటీర్ ఇవ్వడం మంచి పథకం అది. కాకపోతే రాష్ట్రానికి ఏంటంటే అభివృద్ధి పథకాలు ఏం చేసాడు, ఏం చేయలేకపోయాడు. ఈ కార్యకర్తలు తప్ప రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళి నడిపించి మార్గం లేదు. ప్రజల మీద పడిపోయాడు. ఇసుక తోపిడి, ఆ కోడాలైన కూడా అమ్మిసుకుంటాడు. ఎవడు కాడు లారీలు బిల్డర్లకు వెళ్ళిపోయింది. మాలాంటి పని వాళ్ళకి కూలి లేదు అక్కడ. అది